ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా యామిని. గురుగారు, మనకి ప్రతి నెల సంకష్టహార చతుర్థి అనేది వస్తూ ఉంటుందండి. అసలు ఈ చతుర్థి రోజు వినాయకుని ఏ విధంగా ఆరాధించాలంటే అసలు మనకి సంకష్టహర చతుర్థి రోజున వినాయకుడిని ఆరాధిస్తాం. అసలు సంకష్టహర అంటే ఏమిటి అర్థం? సంకష్టాలంటే మనకు వచ్చినటువంటి కష్టాలు. హర అంటే హరించడం, పోగొట్టేయడం. ఎవరు పోగొడతారు? చతుర్థి రోజున వినాయకుడు. అంటే ఒక వ్రతం మనం పెట్టారు. పార్వతి శివుడు పార్వతికి చెప్పినటువంటి వ్రతాలే ఇవన్నీ కూడా. ఆ వ్రతంలో ఒక వ్రతము ఈ సంకష్టహార చతుర్థి వ్రతం అన్నమాట. ఆ రోజున ప్రాతకాలంలోనే సూర్యోదయానికంటే భక్తులంతా కూడా నిద్రలేవాలి. ఆ తర్వాత చక్కగా గరిక గడ్డిని సమకూర్చుకోవాలి. అంటే ఇప్పుడు గరికతో పూజ చేయడం వల్ల ఏ కోరికైనా తీరుద్దండి? అసలు 100% తీరుతుంది. అంటే గరికకి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, గరిక తిన్నటువంటి మేక కానీ గేదెలు కానీ అవి పోతాయి, కానీ గరిక పోతాయి. అంటే మోసం చేసిన వాడు ఎప్పటికైనా నాశనం అయిపోతాడు. వాడు మోసపోయిన వాళ్ళు, నష్టపోయిన వాళ్ళు ఎప్పుడు కూడా నష్టపోరు. మరి గరిక మళ్ళీ మొదలు పెడుతుంది, వస్తుంది. అదేవిధంగా గరికకు ఉన్నటువంటి గొప్ప లక్షణం ఇంకోటి ఏంటంటే, పెద్ద పెద్ద చెట్లు, మర్రి చెట్లు లాంటివి పెద్ద పెద్ద తుఫాన్లు గాలులు వచ్చినప్పుడు మర్రి చెట్లు పెద్ద పెద్ద చెట్లే ఎగిరిపోతాయి. కానీ గరిక గడ్డి మాత్రం ఏది అవ్వదన్నమాట. జస్ట్ అలా వంగుతాయి, మళ్ళీ గాలి పోయిన తర్వాత, వర్షం పోయిన తర్వాత మళ్ళీ మొలిచేస్తాయి. అందువలన వినయేన శోభితే విద్య అన్నారు. చదువుకున్నటువంటి వాడు ఈ చదువులు ఇవన్నీ, సంస్కారాలు ఇవన్నీ మనకి ఏమి నేర్పిస్తాయంటే గరికను చూసి నేర్చుకోవాలి. అందుకని గరికని విద్యల అధిపతి వినాయకుడు, విద్యలనిచ్చేటటువంటి వాడు, ప్రథమ గణాధిపతి ఆయన. అంటే మొట్టమొదట పూజలు అందుకునేటటువంటి వాడు. విద్వాన్ సర్వత్ర పూజ్యతే అన్నారు. విద్వానుడు ప్రపంచమంతా కూడా దేశ దేశాలలో పూజింపబడతాడు. యమధర్మరాజు వచ్చి యక్షుడిగా వచ్చి పాండవుల అజ్ఞాతవాసం మొదటి రోజున ధర్మరాజుని యక్ష ప్రశ్నలు వేస్తారు. అప్పుడు వేసినప్పుడు ఈ ప్రపంచంలో మరి ఎవరు అన్ని చోట్ల పూజింపబడతాడు అని అంటే, విద్వానుడు తన చదువే తనకు ఉపయోగపడుతుంది అంటాడు. చదువు అంటే పుస్తకాల్లో చదువని కాదు. ఒక కార్పెంటర్ తన విద్య కార్పెంటరీ, ఒక మ్యాసన్, ఒక తాపి మేస్త్రి తాపి పని, అలా ఎవరి వృత్తి వాళ్ళది, అది విద్య. ఆ విధంగా ఆ విద్యలన్నిటికీ అధిపతి కాబట్టి వినాయకుడు టీచర్ దగ్గర, గురువు దగ్గర ఎప్పుడు కూడా శిష్యుడు గౌరవంతో, వినయంతో ఉండాలి. ఏయ్ నువ్వు చెప్పు అని అడిగితే చెప్పడు. రావణాసురుడిని కుప్పకూల్చేసిన తర్వాత రామచంద్ర ప్రభువు అయ్యయ్యో ఒక రాజనీతిజ్ఞుడు చనిపోతున్నాడే అని బాధపడినటువంటి గొప్ప మహానుభావుడు రాముడు. అప్పుడు లక్ష్మణుని పిలిచి, అయ్యో ఆ మహారాజనీతిజ్ఞుడు చనిపోతున్నాడు, వెళ్ళి ఆ విద్య నేర్చుకొని రా అంటాడు. రాజనీతిని నేర్చుకొని రా అంటే పంపిన 1 సెకండ్కే లక్ష్మణుడు వచ్చేస్తాడు. ఏమన్నాడు? ఏంటి ఇంత తొందరగా వచ్చేసావంటే, చీపో అంటాడు. పొమ్మన్నాడంటే అసలు నువ్వేమడిగావు? ఆయన ఏం చెప్పాడంటే, నీ దగ్గర ఏదో రాజనీతి ఉందంట కదా, అది చెప్పు కొంచెం అని అడిగాను అన్నాడు. అదే గురువుని అడగాల్సిన విధానం. గురువుకు శుశ్రూషల చేయాలా, గురువుకి సేవ చేయాలా, గురువు మనస్సును దోచుకోవాలా, అడగాలి నువ్వు. అప్పుడు ఆయన విద్య నేర్పుతాడు. వెళ్ళ శుశ్రూషలు చేయి అంటాడు. అప్పుడు లక్ష్మణుడు వెళ్ళి ఆ చనిపోతున్నటువంటి రావణాసురుడికి శుశ్రూషలు చేసిన తర్వాత అద్భుతమైనటువంటి ఒక వాక్యాన్ని చెప్తాడు. మళ్ళీ బెక్కమొహం వేసుకొని లక్ష్మణుడు వస్తాడు. ఏమైంది అని అడిగితే, నీకు ఎవరు ఏది చేయకూడదు అనుకుంటావో అది నువ్వు ఇతరులకు చేయకు అని చెప్పాడు అంటాడు. ఈ లక్ష్మణుడికి ఏం అర్థం కాలేదన్నమాట. అప్పుడు రామచంద్ర ప్రభు, ఆహా మహానుభావుడు ఇంత బాగా చెప్పాడా అని దండం పెడతాడు రావణాసురుడి యొక్క రాజనీతికి. అది ఏమిటంటే అర్థం, ఇప్పుడు నిన్ను మోసం చేయాలని మనల్ని మోసం చేయాలని మనం అనుకోం. కాబట్టి మనల్ని ఎలాగైతే అవతల వాళ్ళు మోసం చేయకూడదని అనుకుంటామో అది మనం ఇతరులకి చేయకూడదు, మోసం చేయకూడదు. ఇంత గొప్ప రాజనీతిని బోధించాడు. కాబట్టి ఈ విద్య అనేటటువంటిది వినయంతో వస్తుంది. కాబట్టి గరికలాగా వినయంతో ఉండు, ఒదిగి ఉండు అని చెప్పడంలోనే
ఆ ఉద్దేశంతోనే గరిక గడ్డితో పూజ అనేది వినాయకుడికి చేస్తారు. అంతేగాని ఆయన ఏనుగు తలకాయ ఆ గడ్డంతా ఆయన తినేస్తాడు, అది కాదు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క సంకష్టహార చతుర్థి రోజున మనము వినాయకుడికి ప్రాతకాలం లేచిన తర్వాత ఓం గం గణపతయ్యే నమః, గం బీజం అడ్డంకులను తొలగేటటువంటి బీజం అది. కాబట్టి ఓం గణేశాయ నమః లేకపోతే బీజం లేకపోతే ఆ యొక్క బీజాలతో మనం కనుక వినాయకుడికి లడ్డూల్ని మనం లేదా ఈ యొక్క కుడుముల్ని వండి మరి 21 కుడుములు 11 కుడుములు ఇలా ఎవరి కెపాసిటీ ఉంటే వాళ్ళకి భక్ష్య భోక్షాలతో ఈ యొక్క వినాయకుడికి నైవేద్యాలను చూపించి పంచోపచారాలు కానీ షోడశోపచారాలు కానీ 5 ఉపచారాలు కానీ లేదా షోడశోపచారం అంటే 16 ఉపచారాలతో ధ్యాయామి, ఆవాహయామి, రత్నసింహాసనం సమర్పయామి, ఇలా మనకి ఒక విధానం ఉంది. కాబట్టి ఆ విధానంతో మరి మనం అర్చించినట్లయితే ఆ వ్రతాన్ని కనుక చేసుకున్నట్లయితే మనకి ఏ పనులైతే అడ్డుగా ఇంతకాలం అవడం లేదో అటువంటి పనులన్నీ కూడా టకాటకా అయిపోతాయి అన్నమాట. ఎందుకనంటే వినాయకుడి పూజ చేయకుండా పట్టుకెళ్ళినటువంటి రావణ బ్రహ్మ యొక్క దర్పాన్ని గర్వాన్ని తొక్కి పారేశాడు వినాయకుడు. ఆత్మలింగాన్ని ఇచ్చేశాడు. అడిగినవాడు భక్తుడు, ఇచ్చినవాడు దేవుడు. పట్టుకెళ్ళిపోతుంటే వినాయకుడు మరి అది సాక్షాత్తు రావణాసురుడే ఆ యొక్క ఆత్మలింగంతో శివరూపాన్ని 3 సంవత్సరాలు కనుక దానికి అభిషేకం చేస్తే తానే శివుడైపోతాడు. కాబట్టి బంగారు లంకలో ఇంకా ఈ ఆత్మలింగాన్ని పెడితే శివపార్వతులు వెళ్ళి అక్కడ కాపురం పెట్టాలి. ఇటువంటిది కుదరదు కాబట్టి దుష్టుడికి ఇది ఇవ్వనివ్వకూడదని చెప్పి వినాయకుడు ఏం చేస్తాడంటే చక్కగా ఆ యొక్క శివలింగాన్ని ఆ భూమి మీదే, తనను పూజ చేయలేదు కాబట్టి ఆ భూమి మీదే గోకర్ణ క్షేత్రంలో స్థాపించేసి పారేశాడు. కాబట్టి ఈ యొక్క వినాయకుడి యొక్క సంకష్టహార చతుర్థి ఇవన్నీ విఘ్నాలు అనమాట. అలా మనకి చిన్న చిన్న పనులు, గవర్నమెంట్ పనులు, లేకపోతే మనకి ఇళ్ళు కట్టుకోవడంలో పనులు, పిల్లలు కనడంలో పనులు, లేకపోతే పెళ్ళిళ్ళ పనులు, ఇలా రకరకాలమైనటువంటి మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఏ పనులైనా సరే ఈ సంకష్టహార చతుర్థి రోజున మనం కనుక ఈ వ్రతాన్ని కనుక పూజ చేసుకున్నా లేదా గణపతికి పూజ చేసినా ఇవన్నీ పనులు కూడా అయిపోతాయి అన్నమాట. విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.